This program has been made possible by the friends and partners of the Living Way Church. ఈ రోజు దేని గురించి మాట్లాడాలనుకుంటున్నానంటే, ఏదైతే మీరు ఇమాజిన్ చేస్తారో, ఇమాజిన్ చేసి ఏదైతే పలుకుతారో అది ఖచ్చితంగా మీ జీవితంలో నెరవేర్చబడుతుంది. ఆమేన్. సంబడి షౌట్ ఇమాజిన్ అండ్ స్పీక్ అని చెప్పండి. ఇమాజిన్ అండ్ స్పీక్. దేవుడు ఆది కాండంలో ఏదైతే సృజించారో, దేవుడు మనస్సులో ఏమైతే ఇమాజిన్ చేశారో అదే పలికాడు, అదే పలికినందుకు అదే అయింది. ఆమేన్. ఇప్పుడు దేవుడు when God created the earth, God did not wanted the earth to be square shape లో సృష్టించాలనుకోలేదు. God wanted the earth to be spherical రౌండ్గా ఉండాలనే. దేవుడు అయ్యో నేను ఏదో డబ్బాలాగా సృష్టిద్దామంటే ఇదేంటి ఇలా సర్కిల్ లాగా అయిపోయింది అనుకున్నాడా దేవుడు? లేదు. మీన్స్ వాట్ ఎవర్ గాడ్ ఇమాజిన్డ్, he used faith and God created everything in the universe. సో దాని అర్థం ఏంటి? దేవుడు ఏదైతే ఊహించాడో అది ఆయన విశ్వాసము చేత పలికాడో అదే అయింది. సో దేవుడు, జాగ్రత్తగా గమనించండి, మనను దేవుడు ఆయన స్వరూపంలో సృష్టించి ఉన్నాడు. మన ఇమేజ్ రాంగ్ ఉంటే, చాలామంది పాస్టర్లు రాంగ్ ప్రీచ్ చేస్తారు. అనారోగ్యము దేవుడు ఇచ్చినది బిడ్డ, దేవుడు నేర్పిస్తున్నాడు. హలో, వింటున్నాడా? దేవుడు నీ కొడుకుని దేవుడే తీసుకెళ్ళిపోయాడు, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. బ్లెస్డ్ బి ద నేమ్ ఆఫ్ ద లార్డ్. దేవుడు తీసుకునే దేవుడు కాదు. హలో, పౌలు పరిశుద్ధ వచనం ఎవరు రాశారండి బైబిల్లో? యోబు పరిశుద్ధాత్మతో నింపబడి యెహోవా వాక్యం ఏమనగా నేనే ఇస్తాను, నేనే తీసుకుంటాను అని దేవుడు చెప్పలేదు. అక్కడ యెహోవా చెప్పలేదు, ఆయన భావోద్రేకాల చేత చెప్పాడు. బైబిల్ ఏం రాయబడి, కొందరు ఏమంటారు మంచోళ్ళని దేవుడు అంటే మన చెడ్డోళ్ళమా? చెప్పండి, మన చెడ్డోళ్ళమా? హలో, ఒక అంకుల్ తెలిసి బాగా తాగబోతాడు, వెళ్ళిపోయాడు. అదే ఆయన మంచోడు, మనము అన్న. చెప్పండి, బైబిల్లో ఏం మాట రాయబడి ఉందండి? కోత పనివారు లేదంటే తీసుకెళ్ళిపోతారు దేవుడు పనులని. ఇవంతా ఎవరు చెప్పారు మనకు? ఎవరో టీచింగ్ పెట్టారు ఇట్లా. పేదరికం దేనికి సాదృశ్యం అంటే స్పిరిచువాలిటీకి సాదృశ్యము. మంచి బట్టలు వేసుకోవద్దు బిడ్డా, మంచి బట్టలు వేసుకోవద్దు. ఇవన్నీ నేర్చుకున్నాము. ఇది నేర్చుకున్నందుకు ఏమైందంటే, క్రైస్తవులు ఉద్యోగమే చేయాలా, బిజినెస్ చేయొద్దు. బిజినెస్ చేస్తే అబద్ధాలు ఆడాల్సి వస్తుంది, కాబట్టి క్రైస్తవులు బిజినెస్ చేయొద్దు. ఇలాంటి ఎవరు చెప్పారు మనకు? ఎవరో పాస్టర్లు ప్రీచింగ్ చేశారు, లేకపోతే ఆంటీలు ఉంటారు కొందరు, వాళ్ళు ఎక్కడో నేర్చుకున్నారు. ఆంటీలను దేవుడు దీవించును గాక. కొందరు ఉంటారు, ఆ పెద్దోళ్ళు ఉంటారు, వాళ్ళు విని అది మైండ్లో పెట్టారు, ఇట్లుండాలా, ఇలా ఉండాలా. సో ఏమైంది? రాంగ్ ఇమేజ్ వచ్చేసింది. క్రిస్టియానిటీ అంటే ఏంటి? మంచి బట్టలు వేసుకోవద్దు, we should not wear gold, వేసుకోవద్దు, చర్చికి అయితే అస్సలు వేసుకోవద్దు, don't wear it. So what happened is, we have been imagining all negative things. బ్యాడ్ ఇమేజ్ ఉంది, రాంగ్ వింటున్నాం కాబట్టి రాంగ్ ఇమేజ్ ఉంది, రాంగ్ హార్ట్లో ఉంది, అదే పలుకుతున్నాం కాబట్టి అది మన జీవితంలో అవుతుంది. మళ్ళీ దేవా ప్రభువా ఎందుకు ఇలా చేస్తున్నావు అంటున్నాం. లేదు, దేవుడు ఏదైతే ఇమాజిన్ చేశాడో దేవుడు అది పలికాడు కాబట్టి ఆయన జీవితంలో అది అయింది. అబ్రహాంకి దేవుడు ఏమన్నాడు? పిల్లలే లేరు అబ్రహాంకి, పిల్లలే లేరు. అయితే అబ్రహాంకి దేవుడు తెచ్చి బయట తీసుకొచ్చి ఇంకో ఆకాశ నక్షత్రాలు కౌంట్ చేయన్నారు. ఒక మనిషి అంట 600 కన్నా ఎక్కువ స్టార్స్ని కౌంట్ చేయలేడు. ఇట్లా కన్ఫ్యూజ్ అయిపోతాడు. సో అబ్రహాం లెక్కబెట్టి, ప్రభు నాకు అర్థం అవ్వట్లేదు, ఈ లెక్కబెట్టడానికి అవ్వట్లేదు అంటే, దేవుడు అంటే నువ్వు లెక్కబెట్టలేవు చూడు, అంత విస్తారంగా నీకు సంతానం ఇస్తాను అన్నాడు. ఆమేన్. సో ఆయన ఏం చేశాడు? దేవుడు ఆయన ఇమాజినేషన్ మార్చేశాడు. అంతకుముందు ఏమన్నాడు? నాకు పిల్లలే లేరు, ఇంట్లో ఉన్న పనోడు ఎలియేజరే నా వారసుడు అవుతాడేమో అని చెప్తున్నాడు. కానీ ఇప్పుడు ఇమాజినేషన్ మార్చిన తర్వాత దేవుడు ఆయన భాషను మార్చాడు. అబ్రహాం నుంచి అబ్రహాము చేశాడు. ఏం చేశాడు? అబ్రహాము అంటే అనేక జనములకు తండ్రి, సేరా అంటే ఏంటి? అనేక జనములకు తల్లి. సో ఇప్పుడు ఇమాజిన్ చేయండి, 100 years అబ్రహాంకి. ఓకే, సేరా గర్భం మృతతుల్యమైంది.
ఆమె వంట చేస్తుంది అనుకోండి, కాలనీలో ఉన్నారు, వాళ్ళు ఒక ఊర్లో ఉన్నారు, పని చేస్తుంటే సేరా అబ్రహాము అని పిలిస్తే పక్కనున్న తెలుసు కానీ ఆంటీ సీసీటీవీలు ఓకే, కొందరు పక్కనున్న వాళ్ళు ఏమంటే పిచ్చిది అయిపోయింది సేరా, భర్తను అనేక జనములకు పిల్లలే లేరు, పిచ్చిదా సేరా అంటారు. అబ్రహాం ఏమో అక్కడ నుంచి సేరా నేను వస్తున్నా, ఇగో భోజనానికి వస్తున్నా, 2 నిమిషాలు ఆగు అంటాడు. సో ఇంకా అరే భార్య పిచ్చిదంటే భర్త ఇంకా పెద్ద పిచ్చాడు. వీళ్ళు ఏమంటారు, అనేక జనములకు తండ్రి అనేక జనములకు తల్లి అని మాట్లాడుకుంటున్నారు. అసలు బుద్ధి ఉంది ఆయనకి, అసలు బ్రెయిన్స్ ఉన్నాయి, అసలు పిల్లలే లేరు, గర్భము మృతతుల్యమైంది. ఆయన 100 సంవత్సరాలు, ఈమె 90 years old, దేర్ ఈజ్ నో ఛాన్స్. కానీ అబ్రహాము సేరా దేవుడు వాళ్ళ విజన్, వాళ్ళ ఇమాజినేషన్ మార్చాడు. హల్లెలూయా. వాళ్ళ ఇమేజ్ మార్చబడింది కాబట్టి వాళ్ళు అలా పలికారు. వాళ్ళు పలికారు కాబట్టి ఈరోజు క్రీస్తులో ఉన్న ప్రతి వ్యక్తి అబ్రహాము సంతానము. హల్లెలూయా. యువర్ ఇమాజినేషన్ షుడ్ బి రైట్. ఇమాజినేషన్ కరెక్ట్ ఉండాలా. ఇమాజినేషన్ అంతా భేదవాడిగా ఉండి, అయ్యో మేము చిన్న గుడిసెలో ఉంటాం పాస్టర్, ఆ ఇమాజినేషన్ పోవాలా. బ్యాడ్ ఇమాజినేషన్. పడుకోగానే నిన్ను నువ్వు ఆక్సిజన్ మాస్తో చూస్తావు, ఇలా చూస్తే అంతే, అదే ఆలోచిస్తావు, అదే పలుకుతావు. హౌ ఆర్ యూ అంటే బర్నింగ్ అంటాం. హోలీ స్పిరిట్ బర్న్గా. ఆమేన్. కొందరు ఎలా చూస్తారంటే మంత్ ఫస్ట్ టింగ్ అని ఇట్లా అకౌంట్ క్రెడిట్ అయింది, డబ్బులు చాలు, మిగతా అదే ఫస్ట్కే డబ్బులు అయిపోతాయి అని ఇమాజినేషన్ ఉంది. జాగ్రత్త. మన జీతము మన సోర్స్ ఉండొద్దు, క్రీస్తే మన సోర్స్ ఉండును గాక. ఒక చిన్న మాట చెప్తా చూడండి. మనకి దేవునితో నిబంధన ఉంది. ఎలాగుంది నిబంధన మనకి దేవునితో చెప్పండి. మీ రక్తం కాల్చారా? లేదు. ఎవరి ద్వారా మనకి నిబంధన ఉంది? క్రీస్తు ద్వారా. క్రీస్తు ద్వారా నిబంధన అంటే నీకెలా ఉపయోగము? జాగ్రత్తగా గమనించండి. భార్య భర్త ఒక నిబంధనలో ఉంటారా? వినండి, వివాహం నిబంధన కదా. భార్య భర్త ఒక నిబంధన ఉన్నప్పుడు వాళ్ళ ప్రేమ ద్వారా అవుట్పుట్ ఎవరు? పిల్లలు. రైట్? ఎస్, ఐ విల్ టు అండర్స్టాండ్. సో వెన్ వైఫ్ అండ్ హస్బెండ్ కమ్ ఇన్ అ రిలేషన్షిప్, ద అవుట్పుట్ ఇస్ చిల్డ్రన్. ఆర్ చిల్డ్రన్ ఇన్ కవెనెంట్ విత్ పేరెంట్స్? నో. వాళ్ళు రేపు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే వాళ్ళు నిబంధనలు ఉంటారు. అయితే పిల్లలు ఆర్ ద ఫ్రూట్ ఆఫ్ కవెనెంట్. ఎస్ ఆర్ నో? సో తల్లిదండ్రులకి కలిగిందంతా ఎవరిది? పిల్లలది. అయితే యేసయ్య తండ్రి చేసుకున్న నిబంధనకి అవుట్పుట్ మనమందరం ఉన్నాము. అంటే యేసేకు చెందింది, తండ్రికి చెందింది, మనది. వి డోంట్ బెగ్ అవర్ ఫాదర్, గో తండ్రి అడుగుము అంటే అర్థం ఏంటి తెలుసా? అడుగుమంటే ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అడుగుము అంటే బెగ్గింగ్ కాదు, డిమాండ్. డిమాండ్ అని చెప్పండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే మమ్మీ ఏమైనా వండినావా అంటారు. లేదు చేస్తున్నాను అంటే ఇంకెప్పుడు అవుతుంది మమ్మీ, ఆకలి అవుతుంది. దాన్ని డిమాండ్ అంటారా, బెగ్గింగ్ అంటారా? గట్టిగా చెప్పండి. అది మనం డిమాండ్ చేయాల. దేవుని రాజ్యంలో ఏం చెప్పాలంటే, తండ్రి యేసు క్రీస్తు వారు పడిన జబ్బల చేతన స్వస్థత పొంది తిని, ఐ విల్ నాట్ హ్యావ్ సిక్నెస్ ఇన్ మై లైఫ్. దట్ ఈస్ డిమాండ్. ఆమేన్. సో రాంగ్ ఇమేజ్ ఉండొద్దు. రాంగ్ ఇమేజ్ ఈజ్ రిన్యూయింగ్ ఆఫ్ మైండ్. అంటే ఏంటి? ఓకే, తెలుగులో ఏమంటారు? మారు మనస్సు. మనస్సు అంటే ఇది కాదు, మారు. రెన్యూ ఏంటి? నా బ్యాడ్ ఇమేజ్ తీసేసి దేవుని వాక్యం ఇచ్చే ఇమేజ్ నాలో ఉండి ఆ ఇమేజ్ని పలికితే నా జీవితంలో నెరవేర్చబడుతుంది. దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. ఇన్ని రోజులు బ్యాడ్ మాట్లాడుతూనే ఉన్నాం. ఎలా ఉన్నారంటే ఏదో మీ దయ, మేమేదో గరీబోళ్ళం, మేమేమో చిన్నోళ్ళం, మేమేమో చిన్న ఇంట్లో, ఇలా మాట్లాడడం నేర్చుకున్నారు. దాన్ని ఏమనుకుంటాం మనము? తగ్గింపు అనుకుంటాము. ఫాల్స్ హ్యూమిలిటీ. కన్ఫెషన్ అంటే చెప్పండి. కన్ఫెషన్ అని చెప్పండి. తెలుగులో ఒప్పుకోలు. ఒప్పుకోలు అంటే అర్థం ఏంటి? యు అగ్రీ అండ్ స్పీక్ ద సేమ్ థింగ్. దేవుని వాక్యం ఏం చెప్తుందో అదే పలకండి. ఇప్పుడు ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటారు. ఓకే, ఇంటికి రాగానే అమ్మమ్మ ఆఫీస్ నుంచి వచ్చిన అమ్మమ్మ నేను అంటే అమ్మమ్మ ఏమంటుంది? అమ్మమ్మ ఏంటి తెలుసా? ఆఫీస్ నుంచి వచ్చిందంట. అమ్మమ్మ ఆఫీస్ నుంచి వచ్చినా అంటే అమ్మమ్మ ఏమంటుంది? ఆఫీస్ నుంచి వచ్చినావా అంటది. దాన్ని ఏమంటారు తెలుసా? కన్ఫెషన్ అంటారు.
మీరు చెప్పిందే ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్పిందే మీరు చెప్తే దాని అర్థం ఏంటి? కన్ఫెషన్. ఆమేన్. కన్ఫెషన్ అంటే ఏంటి? దేవుడు చెప్పిన వాక్యాన్ని అగ్రి అయ్యి నేను దేవుడు చెప్పిందే నేను చెప్పాలా. ఆమేన్. ఆమేన్. ఓకే, ఒక సీక్రెట్ చూపిస్తాం మీకు ఈరోజు. ప్రావర్బ్స్ 18:21. ప్రాబ్లమ్ ఈస్ రాంగ్ పిక్చర్ ఇన్ అవర్ మైండ్, రాంగ్ ఇమేజ్. అది మార్చబడాలా. సంబడి షౌట్ ఆమేన్. ఇప్పుడు మీరు రెస్టారెంట్కి వెళ్తారు. ఎంతమంది రెస్టారెంట్కి వెళ్ళారు ఎప్పుడైనా తిన్నీకే? రెస్టారెంట్ వెళ్ళి కూర్చొని ఆర్డర్ చేయాలా, లేకపోతే మనము లోపల కిచెన్కి వెళ్ళి మనం తెచ్చుకుంటామా? అంటే ద రెస్టారెంట్ has assigned a person to get what you want from the kitchen. ఎస్, అర్థమవుతుందా? మనం వెళ్ళి ఆయనకు చెప్తే ఆయన తీసుకొస్తాడు. నాకు మాట చెప్తాను చూడండి. దేవుడు మనకు స్పిరిచువల్ వెయిటర్స్ ఇచ్చారు. స్పిరిచువల్ వెయిటర్స్ ఎవరు తెలుసా మనకి? ఏంజల్స్. ఎక్కడ రాయబడి ఉంది పాస్టర్? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. హీబ్రూస్ 1:14. క్విక్లీ, దెన్ విల్ కమ్ హియర్. మీరు మాట్లాడితే దేవదూతలు వెళ్ళి దేవుని కార్యం చేస్తుంది. దేవుని వాక్యం పలుకుతుంది. నువ్వు పలకండి దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ ఏమంటారు, దేవదూతలు పోయి ఆ పని చేసి వస్తారు. చూడండి. ఆర్ దే నాట్ ఆల్ మినిస్టరింగ్ స్పిరిట్స్? ఇది దేని గురించి రాయబడి ఉంది? దేవదూతలు. ఇఫ్ యూ కెన్ రీడ్ ఇన్ కాంటెక్స్ట్. ఆర్ దే నాట్ ఆల్ మినిస్టరింగ్ స్పిరిట్స్ సెంట్ ఫోర్త్ టు మినిస్టర్ టు దోస్ హూ విల్ ఇన్హెరిట్ సాల్వేషన్? చదవండి సిస్టర్. వీరందరూ రక్షణ అయిన స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? అది ఎవరు? ఏం ఆత్మలు అవి? దేవదూతలు. ఎవరు సేవకు? మన కోసం పంపించి ఉన్నారు. ఆమేన్. కానీ నోరు మూసుకుంటే దేవదూతలు పనిచేయవు. నోరు మూసుకొని ఎప్పుడు కూడా దేవుని వాక్యం మాట్లాడలేదంటే పనిచేయవు. నోరు విప్పి చెప్పాలా. ఇట్లా తలంపులు వస్తాయి, నువ్వు చనిపోతావు, మీ ఇంట్లో అందరు తొందర చనిపోతున్నావు, నువ్వు చనిపోతావు. అప్పుడు ఏం చెప్పాలా? దేవుని వాక్యంలో రాయబడి ఉంది, దేవుడు నాకు దీర్ఘాయుష్షు, గాడ్ విల్ సాటిస్ఫై మీ విత్ లాంగ్ లైఫ్. అలా మాట్లాడాలా. అవును, మా ఇంట్లో అందరూ 40కే వెళ్ళిపోతారు, నేను 39.5. నెక్స్ట్ మంత్ నేను వెళ్ళిపోతా. పెద్దమ్మ అన్నీ చూసుకో, నాన్న చూసుకో, ల్యాండ్ నీ పేరున రాసి నేను చచ్చిపోతా. రాంగ్ ఇమేజ్. హలో, ఏంజల్స్ ఉన్నాయి, దయ్యాలు ఉన్నాయి, నమ్ముతారా? అదే కనిపిస్తాయి కొందరు. పాములు. హారర్ మూవీ చూడండి, సడన్గా ఎవరు ఉన్నట్టు అనిపిస్తుంది. దేవదూతలు ఉన్నాయి మనకి. మీ ఆమెన్ లే, షో మీ సమ్ లవ్. యు హావ్ ఏంజల్స్. ఏంజల్స్. ఆమెన్. మీరు నోరు మూసుకున్నట్టే పని కావు. లెట్స్ గో. ప్రావర్బ్స్ 18:21. జీవమరణములు నాలుక వశము. జీవమరణములు ఎక్కడ ఉన్నాయి? నాలుకలు ఉన్నాయి. దేవుడు ఆయన నాలుకలు ఉందంటున్నాడా? సాతాన్ నాలుకలు ఉందంటున్నాడా? లేదు, మన నాలుకలు ఉందంట జీవమరణాలు. దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. చూడండి, ఫలము. గట్టిగా చెప్పండి, ఫలం అని చెప్పండి. 2 విషయాలు ఉన్నాయి. జీవమరణాలు ఎక్కడ ఉన్నాయి? నెక్స్ట్ ఏముంది? ఫలము అని చెప్పండి. ఫలం ఉందంటే ఏమున్నట్టు? ఫలం ఉన్నట్టు అంటే అర్థం ఏంటి? విత్తనం ఉంటేనే ఫలం ఉంటుంది. విత్తనం ఏంటి? మాటలు. మీ మాటలు ఏమై ఉన్నాయి? విత్తనమై ఉన్నది. నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా అంటే ఆహా అలాగే అవుతుంది. అవును. ఎందుకు తెలుసా? సాతాను పని ఏంటి? నేను మొన్న మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ చెప్పలేదని చెప్పొద్దు. సాతాను మనను చంపలేడు. ఆమేన్ చెప్పండి. సాతానికి అంత అధికారం ఉంటే మన అందరిని ఎప్పుడో చంపేస్తుండే. నన్ను చంపేస్తుండే, మిమ్మల్ని చంపేస్తుండే. వానికి అధికారము లేదు. వానికి ఏ అధికారం ఉంది? వాడు ఏం చేస్తాడు? తప్పుడు మాటలు మాట్లాడుతూనే ఉంటాడు, అన్ని తలంపులు ఇస్తూ ఉంటాడు. నిన్నెవరు ప్రేమించరు, నీతో ఎవరు ఉండరు, నీ లైఫ్ అంతా బ్యాడ్ లక్ అంటాడు. మనం లక్తో జీవించాము, మై బ్లెస్డ్ పీపుల్. నీళ్ళు ఎప్పుడు అయితేనే అవుతుంది, కొత్త బైక్ కొనగానే యాక్సిడెంట్ అవుతుంది, ఇలాగైతే డబ్బులు ఎప్పుడు నీ చేతిలో ఉండే, ఇవన్నీ తలంపులు మైండ్లో వేస్తాడు అపవాది. వేస్తే మనం ఏం చేస్తాం? ఇక్కడ చూడండి, అందరూ కూడా మనము దాన్ని మన హృదయంలో స్వీకరిస్తాము. అవును కదా, అవును కదా, స్వీకరిస్తాం. స్వీకరించి నెక్స్ట్ ఏం చేస్తాము? మనం పలకడం స్టార్ట్ చేస్తాము. అపవాది ఎలా చెప్తాడు? నోబడీ లవ్స్ మీ. అవును, నన్ను ఎవ్వరు ప్రేమించరు, చర్చ్లో నన్ను ఎవ్వరు షేక్ హ్యాండ్ ఇవ్వరు, నాతో ఎవరు మాట్లాడరు, మా అత్తమ్మ మాట్లాడదు, మా అత్తమ్మ రాక్షసి కాదు, కానీ అవును, కానీ మా కోడలే ప్రాబ్లం.
రోసి సిస్టర్ కోడలు వస్తుంది, అత్త కోడలు ఆస్వాదింపబడను గాక. ఆమె చెప్పండి గట్టిగా. సో సాతాను ఈ తలంపుని ఇస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా గమనించండి. వాడు ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాము? స్వీకరిస్తున్నాము. స్వీకరించి ఏం చేస్తున్నాము? పలుకుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు పల్లి తినారనుకోండి, పీనట్ తినగానే కడుపుని వస్తుంది ఆ రోజు. అలాగనే ఏం చేస్తారు? అప్పుడు ఏం మాట్లాడుతూ సాతాను ఏం చెప్తారు? నువ్వు పల్లీలు పడాయి, నీకు పల్లీలతో నీకు అలర్జీ అని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పిండా? లేదు, సాతాను చెప్పిండు. సాతాను చెప్పంగానే ఏం చేస్తారు మీరు? పల్లీలు ముందు పెట్టంగానే ప్రతిసారి ఏం చెప్తారు? మా పల్లి తింటే నాకు ఏదో కడుపులో గడబడవుతుంది, పల్లి తింటే పొద్దున్న పల్లీలు చట్నీ తింటే కడుపు గడబడవుతుంది, ఇలా మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. మాట్లాడడం స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? తిన్న ప్రతిసారి ఏమవుతుంది? ఎందుకు? బికాస్ సేటన్ కెనాట్ క్రియేట్. సాతాను సృష్టించగలడా? సాతాన్ని మన దేవుడు ఆయన స్వరూపంలో సృష్టించాడా? మనను దేవుడు ఆయన స్వరూపంలో సృష్టించాడా? సో మనము సృజించే శక్తి మనకుంది, సాతానికి ఉందా? లేదు. కానీ సాతాను ఏం చేస్తున్నాడు? ఆ బ్యాడ్ థాట్స్ అని మనకిస్తున్నాడు. మనము నమ్మి అది పలుకుతున్నాం కాబట్టి మన జీవితం ద్వారా మరణాన్ని మనమే విడుదల చేస్తున్నాము. సో పల్లి తిన ప్రతిసారి కడుపు నొప్పి ఎలా స్టార్ట్ అయింది? బికాజ్ యూ స్పోక్ ఇట్. ఏ ఇంట్లో అయినా ఫస్ట్ ఇల్లు కొంటే కష్టం ఉంటుంది. ఫస్ట్ ఇల్లు కష్టమే, ఇల్లు కొనడం కష్టం. నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. అప్పులు లేకుండా ఇల్లు కొనలేం పాస్టర్, చాలా కష్టం, నువ్వు అది మాట్లాడుతున్నావు. కొందరైతే పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటారు. దేనికోసం అంటే, మొన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, పాస్టర్ డాక్టర్ చెప్పారు పాస్టర్ అని వాళ్ళలో ఉన్న అపనమ్మకం ట్రాన్స్ఫర్ చేస్తారు చాలామంది. ఒక ఆంటీ వచ్చారు, ఎంత అనారోగ్యం అంటే ఆంటీకి. కొందరు ఎట్లా తెలుసా? ప్రతి సొల్యూషన్లో ప్రాబ్లం వెతుకుతారు. ఒక ఆంటీ వచ్చింది, పిల్లలు కిందికేని ఈ చైర్లో తీసుకొచ్చారు ఆంటీని పైకి. ఆంటీని తీసుకొచ్చి ఆంటీకి చెప్పిన, ఆంటీ థ్యాంక్ యూ జీసస్ చెప్పండి ఆంటీ అన్న. ఆంటీ ఏమన్నది తెలుసా? నాకంత బలం లేదు థ్యాంక్ యూ జీసస్ చెప్పనీకే అన్నది. ఆంటీ థ్యాంక్ యూ జీసస్ చెప్పంటే ఏమంటుంది ఆంటీ? నాకు అంత బలము లేదు, థ్యాంక్ యూ ఇంత చెప్పడానికి బలం ఉంది కానీ థ్యాంక్ యూ జీసస్ చెప్పడానికి ఆంటీకి. సో సమ్ పీపుల్ ఆర్ లైక్ దట్. ప్రతి సొల్యూషన్లో ఏం వెతుకుతారు? ప్రాబ్లం వెతుకుతారు వాళ్ళు. బికాస్ ద డెవిల్ హెస్ స్పోకెన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, కొందరు ఎప్పుడు ఏమన్నా నన్ను ఎవ్వరు ప్రేమించరు, నా మొక్క మాట్లాడు, నన్ను ఎవ్వరు ప్రేమించారు, దోస్తులు ప్రేమించారు, అందరు ఇట్లా ఎన్ని సంవత్సరాలు మాట్లాడారంటే, ఎవరైనా వాళ్ళను ప్రేమిద్దామని ప్రేమ చూపించినా దే రిపుల్ లవ్. మీ మీద ఆశీర్వాదం రావాలని వెళ్ళిపోతుంది. ఎందుకు? అంత మాట్లాడుతున్నారు. లెట్స్ గో టు Proverbs chapter 6 verse 2 క్విక్లీ. నీ నోటి మాటల వలన నీవు చిక్కబడి ఉన్నావు, నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు. You are snared by the words of your mouth. Words of your mouth. చాలా మంది ప్రాబ్లం ఏంటి తెలుసా? వాళ్ళ పెద్ద నోరే. ఆ పెద్ద నోరుకి లాక్ పడాల. ఒక మాట చెప్తాను చూడండి. When Satan gives you a thought, don't speak it. రాంగ్ థాట్ ఇచ్చాడు అనుకో, ఎందుకు? ఓకే, ఐ రోట్ దిస్ డౌన్. నెవర్ స్పీక్ వాట్ సేటన్ ఈస్ గివింగ్ యూ. మీకు సాతాను తలంపు ఇస్తాడు, యాక్సిడెంట్ అవుతుంది అన్నప్పుడు ఏం చెప్పాలంటే, నీతిమంతుడి మార్గంలో జీవం ఉన్నది, మరణము లేదు అనాలా. ఇమీడియట్గా తలంపులు వస్తాయా? బ్యాడ్ థాట్స్ వస్తాయా? వినిపిస్తలేదండి, వస్తాయా? ఏం చేయాలా? డోంట్ స్పీక్ దోస్ వర్డ్స్. Never speak those words. I am good for nothing. నాలో అభిషేకం లేదు, ఇలా మీ తలంపుల కోసం మాట్లాడొద్దు. Let those thoughts die in Jesus name. Amen. They should be unborn. Unborn అంటే ఏంటి? మీరు ఆ తలంపుని తీసుకొని మాట్లాడితే it will start working. అందుకే తలంపు రాగానే మాట్లాడొద్దు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆఫీస్కి వెళ్ళొచ్చు. ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడున్న ఫ్రెండ్స్ మాట్లాడుతుంటారు, బాస్ మంచోడు కాదు, రెసెషన్ వస్తుంది, మా డాడీ మంచోడు కాదు, మమ్మీ ఆ చర్చ్ మంచిది కాదు, ఆ పాస్టర్ మంచోళ్ళు. సో అట్లాంటి వాళ్ళతో కూర్చుంటే ఏమవుతుందో తెలుసా? జాగ్రత్తగా మంచండి.
మీ లోపు ఏమొస్తుంది తెలుసా? ఆ కల్చర్ ఆఫ్ డిస్ఆనర్ వచ్చేస్తుంది. ఎవ్వరు ఎలాగున్నా మీ పైనున్న వాళ్ళని మీరు సన్మానించండి అని ఉంది బైబిల్లో. వాళ్ళ అకంప్లిష్మెంట్స్ చూడొద్దు. మీ డాడీ మంచోడే కావచ్చు, చెడ్డోడే కావచ్చు, భర్త మంచోడే కావచ్చు, చెడ్డోడే కావచ్చు, మీ మమ్మీ మంచిదే కావచ్చు, బ్యాడ్, మీ లీడరు, మీ అధికారి, మీ బాస్ మంచోడు కావచ్చు కాకపోవచ్చు, దానితో మీకు సంబంధమే లేదు. రక్షింపబడుందో, ఐందవుడో, క్రైస్తవుడో, ముస్లిమో, ఇట్ డస్ నాట్ మ్యాటర్. బైబుల్ సేస్ ఆనర్ ఆల్ మెన్, అంటే ఆనర్ ఆల్ మెన్. సో ఈ బాస్ మంచోడు కాదు, ఆ టిఎల్, ఇవన్నీ విన్నారనుకోండి, ఏమైపోతుందంటే మీలోపు డిస్ఆనర్ వస్తుంది. డిస్ఆనర్ ఇస్ డేంజరస్. డిస్ఆనర్ ఇస్, అందుకే మీరు ఏం వింటారో చాలా ఇంపార్టెంట్. అండ్ అన్స్పోకెన్ థాట్ డైస్ అన్బార్న్. రైట్ దిస్ డౌన్. అన్స్పోకెన్ థాట్, ఓ తలంపు, ఏ తలంపు అయితే మాట్లాడమో అది పుట్టదు. సాతాను మాట్లాడుతూ ఉంటాడు, నీ ఉద్యోగం వెళ్ళిపోతుంది, నువ్వు సస్పెండ్ అయిపోతావు. అవును, అందరూ ఉద్యోగం వెళ్ళిపోతుంది. అవును, రిసెషన్ వస్తుంది, అందరికి ఉద్యోగం, ఏఐ వస్తుంది. ఏఐ రాని, ఏబి ఏదైనా రాని, నువ్వు హెచ్చింపబడతావు, నువ్వు ఆస్వాదింపబడతావు. పెట్రోల్ 115 రూపీస్ అంట. పెట్రోల్ 200 రూపీస్ లీటర్ అయినా మీ ట్యాంక్ ఫుల్గా ఉంటుంది. డోంట్ వరీ. సంబడి షాట్ ఆమెన్. మీ మాటలు జాగ్రత్తగా ఉండాలా. Somebody shout amen. So Satan kills you by your own words. అపవాది ఎలాంటి వాడంటే మన ఎనర్జీ వాడి, మన శక్తి వాడి, మన అధికారం వాడి, మన మాటల ద్వారా మనని చంపేయడానికి ట్రై చేస్తున్నాడు. ఈజ్ యూజింగ్ అవర్ వర్డ్స్, అవర్ ఎనర్జీ, రైట్? మా జింతే, మా బ్రతికింతే, మా బ్రతికింతే, నా బ్రతికింతే. సో హీఈస్ యూజింగ్ యువర్ వర్డ్స్, your energy, your authority, your power, your creative power to destroy you. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న, నువ్వు చెప్తున్నావు కాబట్టి ఉన్నది. ప్రాబ్లమ్స్ ఉంటే ఏం చెప్పాలా? థ్యాంక్ యూ లార్డ్, ఐ యామ్ బ్లెస్డ్ ఇన్ జీసస్ నేమ్. ప్రతి సమస్యలో జయమిచ్చే దేవుడవు నా దేవుడు, అది పలకాల. దట్స్ హౌ యూ షుడ్ స్పీక్. యేసుక్రీస్తుని సాతాను శోధించాడు. సో యేసుక్రీస్తుని సాతాను శోధించినప్పుడు యేసయ్య సాతాను ముఖాముఖి కలిశారా? లేదు. మనం ఏమనుకుంటామంటే సాతాను ఇలా వచ్చి యేసుక్రీస్తుని కొండపైకి తీసుకెళ్ళాడు. యేసుక్రీస్తు కొండపైకి వెళ్తే సాతాను ఒబే చేసినట్టే కదా. అదంతా ఫైట్ ఎక్కడైతుంది? మైండ్లో అవుతుంది. ఇప్పుడు ఏసయ్య యేసు దా, ఎక్కడికి దా, మనం అట్లా అనుకుంటాం. లేదు, ఇట్స్ ఇన్ ద మైండ్. వచ్చి ఏమంటాడు? పైకి ఎన్ని దూకు అంటాడు. యేసు ఏమంటాడు? ఇట్ ఈస్ రిటర్న్ అంటాడు. యేసుక్రీస్తువే దేవుని వాక్యము వాడి అపవాదిని వధించాడు. అంటే సాతాను యేసయ్య అని వదిలి వెళ్ళిపోలేదు. యేసయ్య వాక్యము వాడాడు కాబట్టి యేసయ్యను వదిలి వెళ్ళిపోయాడు. మనము వాక్యం మాట్లాడితే సాతాను వదిలి వెళ్ళిపోతాడు. వాక్యం మాట్లాడండి, చెప్పాలా? ఈ ఇంట్లో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు అనాలా. చాలామంది అద్భుతాలు ఎందుకు ఆరిపోతున్నాయి తెలుసా? ఈ నోరు వల్లనే. యు ఆర్ అబార్టింగ్ యువర్ మిరకల్. అబార్ట్ తెలుసా? అబార్టింగ్ యువర్ మిరకల్ బై యువర్ వర్డ్స్. జకారియస్ వచ్చి చెప్పారు, నీ భార్య అయిన ఎలిజబెత్, మీ కుమారుడు పుట్టబోతాడు అంటే, అది ఎలాగవుతుంది అంటే నమ్మలే, మ్యూట్ చేసేస్తాడు. మ్యూట్. కొన్నిసార్లు మీరు మంచిగా మాట్లాడలేకపోతే, ఇఫ్ యూ కాంట్ స్పీక్ గుడ్, సైలెంట్. అద్భుతాలు ఆపకండి. డోంట్ స్టాప్ యువర్ మిరకల్స్. మీరు వెళ్ళేటప్పుడు పాత కారులోనే వెళ్తుండొచ్చు. థ్యాంక్ యూ లార్డ్, నా కొత్త కారు, స్తోత్రం. ఇమాజినేషన్ షుడ్ బి రైట్. కెన్ సంబడీ షౌట్ ఆమేన్? హల్లెలూయా. So Satan gives you wrong thoughts so that you can speak it and create it. Confession అంటే ఏంటండి? టు అగ్రీ అండ్ టు సే. దేవుడు చెప్పిందే మనము చెప్పాలా. కొందరు అంటారు, ఆంటీలు అంటారు,
మా ఆయన మంచోడు, హృదయం మంచిది కానీ నోరు మంచిది కాదు. విన్నారా ఎప్పుడైనా? విన్నారా? హృదయం చాలా, నేను మంచిదాన్నే, హృదయం అంతా మంచిదే కానీ అప్పుడప్పుడే నోరు. చూడండి బైబిల్ ఏమో, లూకా సువార్త 6వ అధ్యాయము 45వ వచనం. Luke 6:45. Read. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును. దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండి ఉండు దానిని బట్టి, హృదయం నిండి ఉండిన దాన్ని బట్టి ఒకని నోరు మాట్లాడును. అవుట్ ఆఫ్ ద అబండెన్స్ అని చెప్పండి. సో సేటను వేస్తా ఉంటాడు మైండ్లోకి, అది మాట్లాడొద్దు. దేవుని వాక్యం నింపుతా ఉంటాడు. రేసింగ్ అవుతుంది ఇక్కడ, కాంపిటీషన్. ఏ కాంపిటీషన్? అపవాది తలంపులు వేస్తుంటే మనం దేవుని వాక్యం వేస్తుండాలి. అప్పుడు మనం ఏం పలుకుతామో, జీవమరణాలు నాలుక వశము, దాని అందు ప్రీతి పడివాడు దాన్ని. మీరేం మాట్లాడతారు అదే. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. కష్టాలు ఉన్నాయి అంటే కష్టాలు పోవు. దేవుని వాక్యం మాట్లాడండి. ద వర్డ్ విల్ చేంజ్ యువర్ సిచ్యువేషన్. ఆమేన్, హల్లెలూయా. ఇట్ ఈస్ నాట్ యువర్ జాబ్ టు ఫైండ్ అవుట్ హౌ గాడ్ విల్ డూ ఇట్. యువర్ జాబ్ ఈస్ టు బిలీవ్ దట్ గాడ్ విల్ డూ ఇట్. ఎందుకంటే నమ్మదగిన దేవుడు. ఎలాగవుతుంది ప్రభా, ఎలా చేస్తావు ప్రభా, నీకు సంబంధమే లేదు దేవుడు ఎలా చేస్తాడు. నీ పని ఏంటి? యువర్ జాబ్ ఈస్ టు బిలీవ్ ఇన్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ అవర్ గాడ్. 1 Peter 5:8. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఇమాజినేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఏం ఇమాజిన్ చేస్తున్నారు? Be sober, be vigilant, because your adversary the devil walks about like a roaring lion, seeking whom he may devour. నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరి మృంగుదున అని వెదుకుచు తిరుగుచున్నాడు. వాడు కుక్క పులిలాగా తిరగడానికే చూస్తాడు. ఓకే, ఇలా అందరినీ మింగగలడా? లేదు. ఎవరిని ఇట్లా చర్చకు వస్తాడు, వచ్చి చూస్తాడు, ప్రేజ్ అండ్ వర్షిప్ ఎవరు చేస్తాడు చూస్తాడు. కొందరు ఇట్లా చూస్తారు, ఈడు బాగున్నాడు. వర్షిప్ చేయరు, అందరు నిలబడితే ఇలా కూర్చొని ఉంటాడు, ఏదో ఆలోచిస్తాడు. ఈయన కరెక్ట్, ఈయన పోతాడు. పోగానే నోరు విప్పుతాడు, మేము పేదోళ్ళము, మేము దరిద్రులము, ఆ లైఫ్లో ఏం మంచిది కదా, రైట్ పర్సన్. అందరిని మింగగలడా? లేదు. ఎవరిని మింగుదామా అని వెతుకుతూ ఉంటాడు. పులి ఎలా వేట చేస్తుందో చెప్తాను మీకు. పులి స్మెల్ ద్వారా వేట చేయదు, పులి సౌండ్ ద్వారా వేట చేస్తుంది. సౌండ్ అని చెప్పండి, సౌండ్, స్మెల్ ద్వారా కాదు. సో అపవాది ఎలా వేట చేస్తాడు? మన మాటల ద్వారా వేట చేస్తాడా? ఆయన బ్యాడ్ వర్డ్స్, రాంగ్ వర్డ్స్, అటాక్. నోరు విప్పితే దరిద్రత, నోరు విప్పితే నువ్వు మంచివాడివి కావు, నోరు విప్పితే అలా వెతుకుతాడు అపవాదం. వర్డ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సంబడి షౌట్ ఆమేన్. సాతాన్ అలాగా పనిచేస్తాడు. సో అయితే సాతాన్ వచ్చి మనకు తలంపులు ఇస్తే ఏం చేయాలా? జాగ్రత్తగా గమనించండి. దేవుని వాక్యం విత్తనం అని చెప్పండి. వాక్యము విత్తనం ద్వారా లాగా వెళ్తుంది, కానీ బయటికి వచ్చినప్పుడు ఖడ్గం ద్వారా బయటికి వస్తుంది. సో అపవాది చెప్తారు, నేను ఎవరు ప్రేమించరు అన్నప్పుడు మనం ఏం చేయాలా? దేవుని వాక్యము తీసుకొని, దేవుడు లోకాన్ని ఎంతగా ప్రేమించాడు అంటే నన్ను ఎంతగానో ప్రేమించి తన కుమారుడిని నా కోసం ఇచ్చాడు అని చెప్పిన ప్రతిసారి యు ఆర్ స్లాషింగ్ ద డెవిల్ ఆన్ హిస్ ఫేస్. ఓ నీకు లేమి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని ప్రతిసారి ఆ మాట ద్వారా సాతాన్ని ఓడించినట్టు. సో గమ్మునుంటూ లేమి, మేము బీదోళ్ళం, మేము దేనికి పనికిరాము, మేము ఇక్కడ సరస్వతి నగర్ కాలనీ, ఉప్పల్లో ఉంటాం, పెద్దది కూడా అలా గల్లీలు ఉంటాము, అయితే ఉంటా, అలాగే అవుతుంది. హల్లెలూయా. వింటున్నారా? ఇట్స్ ఇంపార్టెంట్. ఎవ్రీ టైమ్ దట్ డోంట్ టాక్ దిస్ అండ్ ఆల్. ద ప్రాబ్లమ్ ఇస్ ద చర్చ్ డోంట్ నో హౌ టు టాక్. ఏం మాట్లాడతారు చర్చ్? అందరు
పేదోళ్ళము దేని పనికిరాము, తలగప్పుకో ఇవే నేర్చుకున్నాం. కానీ చెప్పులు ఇప్పాలి, తలగప్పుకోవాలా, ఇంకేం లేదు. నోరిప్పితే పెంటకు పని ప్రభా, దేనికి పనికిరాం ప్రభా, లెక్కలేని వాళ్ళం ప్రభా, అసలు పనికిరాం. ఫాల్స్ హ్యూమిలిటీయే, ఇంకేమీ లేదు. ఫాల్స్ హ్యూమిలిటీయే. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, Galatians chapter 4. లెర్న్ టు స్పీక్. దానికన్నా ముందు పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, 1 Peter 3:10. క్విక్లీ, సారీ, లెట్స్ గో టు 1 Peter 3:10. జీవమును ప్రేమించువాడు మంచి దినములు చూడగోరువాడు. అంటే మంచి దినములు ఎంతమంది మంచి దినములు చూడాలని కోరుతున్నారు? గట్టిగా హల్లెలూయా చెప్పండి. కూరవాలి చూడాలనుకున్న వాళ్ళు ఏం చేయాలండి? చెడ్డదాన్ని పలకకండి. తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా చెడ్డదాన్ని పలకకండి. మీరు యు విల్ సీ గుడ్ డేస్. చెడ్డదాన్ని పలికితే యు విల్ సీ బ్యాడ్ డేస్. క్లియర్. అపో తలంపిస్తాడు వెళ్ళేటప్పుడు, యాక్సిడెంట్ అవుతుందేమో. ఓ చిన్న మాట, మీరు కారు నడిపించుకుంటూ పోతున్నారు, పక్కన యాక్సిడెంట్ చూస్తారు, ఏమనిపిస్తుంది మైండ్లో? భయం వస్తుందా, విశ్వాసం వస్తుందా? అప్పుడు ఏం చెప్పాలా? టక్కునిస్తారు, అదే మనకు కూడా అవుతుందేమో అనిపిస్తుందా లేదా? ఎస్. అప్పుడు ఏం చెప్పాలా? నీతిమంతుడి మార్గం. అది ఎవరిస్తారు ఆ తలంపు? దేవుడా, అపవాదియా? దేవుడు ఇస్తాడా? డెవిల్ ఇస్తాడా? దేవుడు ఇస్తాడా? ఈ యాక్సిడెంట్ మనకు కూడా అవుతుందని దేవుడు చెప్తాడా? అపవాది చెప్తా. అప్పుడు ఏం చెప్పాలా? నీతిమంతుడి మార్గములో మరణము లేదు, జీవమున్నది. 1,000 may fall to my right, 10,000 to my left, but nothing shall come near me. The angels will guard me, protect me. ఇలా మాట్లాడాలా? హైవే మీద వెళ్తున్నా కానీ యాక్సిడెంట్, ఓ ఎంత పెద్ద యాక్సిడెంట్ అయింది అంటారు, నీకు కూడా అవుతుందేమో, జాగ్రత్త. రైట్. అప్పుడు ఏం చెప్పాలా? నీతిమంతుని మార్గంలో నా దేవుడు, ఇజ్రాయెల్ని కాపాడే దేవుడు కుల్కడు. మా డ్రైవర్ కులుకుతాడేమో కానీ నా దేవుడు కుల్కడు. ఇలా మాట్లాడాలా? ఆమె చెప్తామా? అలా ఓవర్కమ్ కావాలా? వేరే ఉద్యోగం వెళ్ళిపోయింది, నీ ఉద్యోగం కూడా పోతుందేమో. లేదు, తలగా ఉంటాను, తోకగా ఉంటాను, ఐఎమ్ బ్లెస్డ్ టు బి అబవ్ అండ్ నెవర్ బినీత్. ఆ మాటల్ని మీరు తీసేయాలా? ఎంటర్టైన్ చేయదు. ఇక్కడ పుట్టిన, ఈ కుటుంబంలో పుట్టిన, నా జీవితం ఇంతే అయిపోయింది. లే ఏమనుంది? ఈ హూ లవ్స్ ఫర్ ఈ హూ లవ్ లైఫ్ అండ్ సీ గుడ్ డేస్. యూ హ్యావ్ టు. గుడ్ డేస్ ఎప్పుడు వస్తాయి పాస్టర్? నోటిని జాగ్రత్త పెడితే గుడ్ డేస్ వస్తాయి. నోరిప్పితే చాలు, అయిపోయింది. వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ ఫినిష్, గాడ్ విల్ ఫినిష్ ఇట్. ఏం ఫినిష్ చేస్తున్నారు? నోటితో మీరు ఏదైతే సమాప్తం అంటారో దేవుడు సమాప్తం చేస్తాడు. నేను ఇట్లనే, నేను జీవితం అంతా సిక్కుంటా. నువ్వు మాట్లాడుతున్నావు. దేవుడు ఇచ్చిండా? ప్రతి మంచిది ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడా, దయ్యం ఇస్తాడా? దేవుడు. అనారోగ్యం మంచిదా? దేవుడు ఇచ్చిండా? మళ్ళీ ఎందుకు స్వీకరిస్తున్నావు? మరి ఎందుకు డల్గా ఉంటావు? నువ్వు ఎప్పుడు రాగా డల్గా ఉంటారు. బీ హ్యాపీ. ఎందుకు డల్గా ఉన్నావు అంటే అపవాది తలంపులన్నీ తీసుకున్నావు కాబట్టి డల్గా ఉన్నావు. See good days. Somebody shout, see good days. So when you open your mouth, speak life. Don't speak words that the devil wants you to speak. ఉద్యోగం రాదు, మేము కష్టాలలో ఉంటాం, క్రెడిట్ కార్డు వాడాలా, క్రెడిట్ కార్డు వాడకపోతే మేము పైకి రాము, అలా మాట్లాడొద్దు. Somebody shout amen. పేతురు యేసుక్రీస్తుని 3 సార్లు తృణీకరించాడు. యేసయ్య వచ్చి 3 సార్లు మళ్ళీ ఒప్పించాడు పేతురుని. ఏమని? నన్ను ప్రేమిస్తున్నావు కదా? ఎస్, 3 times. సో ఐ వాంట్ యు టు సే ద వర్డ్ ఆఫ్ గాడ్. రిన్యూ యువర్ మైండ్. అందరూ చెప్పండి, రిన్యూయింగ్ యువర్ మైండ్ అని చెప్పండి. ఎందుకు రిన్యూ చేయాలా? దేవుని ఇమేజ్ రావాలా మన మైండ్లో. కోటీశ్వర్లు ఉన్నారు ఇక్కడ, మీరు చూసుకోవాలి. అలాగా తిన్నికే డబ్బులు లేదు, పోనీకే బైకే లేదు, ఇప్పుడు పోనీకి ఆటోకు కూడా డబ్బులు లేవు, నేను బిలియనరా. సో యూ హ్యావ్ టు చేంజ్ యువర్ మైండ్. నిన్ను బట్టి నన్ను బట్టి దేవుడు గొప్పలం కాదు, ఆయనను బట్టి గొప్పలం మనం. ఇప్పుడు ఏమన్నా అమ్మ నాన్న ఏకమైతే పిల్లలు పుడతారు. ఆ నిబంధనలో యేసయ్య తండ్రి నిబంధన ద్వారా మనం అవుట్కమ్. యేసయ్యలో మన సమృద్ధి ఉన్నది. ఆయనలో ఏమీ లేదు, మనలో ఏమీ లేదు. Government will not make you rich. Your government job will not make you rich. God is the one who is your source of income. Amen. Now Galatians 4. అందుకే మీ ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎవరి మాట వింటారు? ఎందుకు తెలుసు? ఒక మాట రాయబడి ఉంది, చూద్దాం. Proverbs 12కి వెళ్దాం.
ఎందుకో గలేషియన్స్ 4కి వెళ్ళట్లే. ప్రావర్బ్స్ 12:26. ఇప్పుడు ఒక ఫ్రెండ్స్ ఉన్నారు, చూడండి ఈ వాక్యం ఏం రాయబడ్డారు. ప్రావర్బ్స్ 12:26. The righteous should choose his friends. కేర్ఫుల్లీ చూస్ చేసుకోవాలా మీ ఫ్రెండ్స్ని. హలో, ద రైచియస్ షుడ్ చూస్ హిస్ ఫ్రెండ్స్ కేర్ఫుల్లీ. ఫ్రెండ్స్ ఉన్నారు, తాగుబోతు ఫ్రెండ్స్. తాగుతాను, ఏం చర్చి పోతావు, తాగు. సాటర్డే నైట్ అంటే ఇక పార్టీ చేసుకో. సండే పో, కాలు పెట్టిరా, కొంచెం ఇట్లా కాలు పెట్టిరా, వద్దంటలే. కానీ మనకు లైఫ్ ఉండాలా, ఒకటే లైఫ్ ఎంజాయ్ చేయాలా, తాగాలా, తినాలా, ఫ్రెండ్లీ సోషల్ డ్రింకింగ్ ఉండాలా, సోషల్ సైన్స్ మ్యాథ్ ఉండాలా, కొంచెం లైట్ ఉండాలి. బైబిల్ అట్లాంటి వాళ్ళతో విని 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 ఏమైపోతుంది, తాగొచ్చులే. సో ఆ గ్రూప్లో ఉంటే యూ విల్ బికమ్ లైక్ దట్. బీ విత్ పీపుల్ హూ హ్యావ్ ప్యాషనెట్, హూ హ్యావ్ విజన్. నిజంగా నోరిపితే వాక్యం మాట్లాడే, ఏదో నేర్పించాలా, నేర్చుకోవాలా అని ఉంటారు కదా, ఆ అట్లాంటి వాళ్ళు ఉంటే మనం పైకి వస్తాము. ఎప్పుడు చూసే మీ ఆయన అంతే అంటున్నా, గ్యాంగ్స్ ఉంటాయి, అట్లా భర్తలు పడని గ్యాంగ్స్ ఉంటాయి. మీ ఆయన మా ఆవిడ వేస్ట్, ఆవిడ వేస్ట్, ఎవరితో రాత్రులు టెక్స్ట్ చేస్తున్నాడు ఉంటారు వాళ్ళు. ఇదే మాట. స్పెండ్ టైమ్ విత్ ఉమెన్ హూ ఆర్ గుడ్ విత్ దేర్ హస్బెండ్ అండ్ యూ విల్ ట్రీట్ యువర్ హస్బెండ్ వెల్. వినిపిస్తలేదు? చూస్ యువర్ ఫ్రెండ్స్ నైస్లీ. మంచి ఫ్రెండ్స్ చూస్ చేసుకోండి. Galatians 4:1 quickly. We close here. Are you learning something, church? Declare God's goodness on your life every day. Amen. So you should make a decision not to use your tongue to gossip, to criticize, to dishonor anybody. నేను నాలుక ద్వారా ఎవరు క్రిటిసైజ్ చేయొద్దు, డిస్ఆనర్. నేను గాసిప్ చేయను. వాళ్ళ గురించి విన్నావా అని నేను అని అనాలి అంతే. వాళ్ళతో నేను మాట్లాడాను. అబ్బో మొన్నటిదాకా మాట్లాడను, ఇప్పుడు మాట్లాడమంటే నేను మాట్లాడడం మానేసిన. ఇట్లా ఉండాలి. ఎవరినో సంతోషపెట్టడానికే మనం గాసిప్ చేయొద్దు. నాలుగుని రెండింటికి వాడొద్దు. బ్లెస్సింగ్కి కర్స్కి రెండు వాడలేవు. అదే నోరు నుంచి నీళ్లు, మంచి నీళ్లు, బ్యాడ్ వాటర్ రాదన్నది బైబిల్లో. ఆమె చెప్దామా? గలేషియన్స్ 4:1 చదవండి సిస్టర్. మరియు నేను చెప్పున్నదేమనగా, వారసుడు అన్నిటికిని కర్త అయినను బాలుడై ఉన్నంత కాలము. చూడండి ఏం ఫస్ట్ ఏముంది సిస్టర్? అన్నిటికీ కర్త అయి ఉన్నను. దానికన్నా ముందు వారసుడు అని చెప్పండి. మనం అందరం వారసులము. కానీ వారసుడు అన్నిటికిని కర్త అయి ఉండెను. బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదము లేదు. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నౌ ఐ సే దట్ ద హెయిర్ యాజ్ లాంగ్ యాజ్ ఈజ్ అ చైల్డ్ శిష్యువు. చైల్డ్ అంటే ఏంటి? గ్రీక్లో ఆ శిష్యుడు అన్న మాటకి అర్థం ఏంటంటే నెపియోస్. రాసుకోండి, నెపియోస్ అర్థం ఏంటంటే సరిగా మాట్లాడడానికి రాదంట. సో నెపియోస్ అర్థం ఏంటంటే, గో బ్యాక్ టు ద స్క్రిప్చర్ మై బ్రదర్. ఐ డిడ్ నాట్ సే దిస్, వేర్ డిడ్ యూ గెట్, ఐ డోంట్ నో. ఓకే, జాగ్రత్తగా గమనించండి. నెపియోస్ అంటే ఏంటి? సరిగ్గా మాట్లాడడానికి రాదు. అంటే ఏ క్రైస్తవుడు అయితే సరి అయిన మాటలు మాట్లాడాడో ఆయన జాగ్రత్తగా వారసుడైన దాసుడులాగానే జీవిస్తాడంట. హలో, అర్థమవుతుందా? మీరు క్రీస్తులో మనం వారసులము, కానీ మాటలు సరిగా రావు. నోరిపితే వేస్ట్, మేము పనికిరాము, మేము చిన్ని చర్చ్ కాదు, గ్రోయింగ్ చర్చ్ అని చెప్పాలా? ఓకే పాస్టర్ 300 కూడా తక్కువ పాస్టర్, మన కౌంట్ గ్రో అవుతుంది పాస్టర్, ఖచ్చితంగా గ్రో అవుతుంది పాస్టర్ అనాలి. ఆమెన్. యూ షుడ్ స్పీక్ గ్రోత్. ఎవ్రీ చైర్ బి ఫిల్డ్ ఇన్ జీసస్ నేమ్. పక్కన థియేటర్ మూవీ అయిపోగానే ట్రాఫిక్ జామ్ అవుతుంది చూడు, అలాంటి జామ్ అవును కాక మన చర్చ్ కింద అంత ట్రాఫిక్. దట్స్ హౌ యూ షుడ్ స్పీక్. ప్రేయర్ చేయమంటే ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఉంటుంది. తండ్రి, నీ ఎదుట వస్తున్నాము ప్రభువా. ఆయన ఎదుట రాము, మనము ఆయన సన్నిధిలోకి రాము. ప్లీజ్ అలాంటి ప్రార్థన చేయకండి. ఆయన సన్నిధిలోనే ఉన్నాము, ఆయన మనలోనే ఉన్నాడు. మనం చెప్తాం, ప్రభువా నీ సన్నిధిలోకి వస్తున్నాను ప్రభు.
ఎప్పుడు అవసరం లేదు. పాత నిబంధన ప్రేయర్, వీఆర్ ఆల్రెడీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. కొందరికైతే అబ్సెషన్ ఉంది. ఏ అబ్సెషన్? జనరేషనల్ కర్స్ అబ్సెషన్ ఉంది. తరతరాలుగా శాపాలు మీ జీవితంలో ఉన్నాయి. కొత్త నిబంధనలు ఒక్క స్క్రిప్చర్ చూపించండి, సంఘము శపించబడి ఉన్నదని, ఒక బిలీవర్ శపించబడి ఉన్నాడని ఒక్క వర్స్ చూపించండి. ఎలా శపించబడి ఉంటామండి? క్రీస్తుతో ఉండి మనం శపించబడతామా? మాట్లాడండి. ఎవరు మంత్రాలు వేసినా మీ దాకా రావవి, ఆమేన్, రావు. అదే నిమ్మకాయలు కనిపిస్తే ఏం కాదు, తీసుకొని పిండేసి జ్యూస్ చేసుకొని తాగొచ్చు, ఏమీ కాదు. హలో, వింటున్నారా? భయపడతారు. ఆ రెడ్ కలర్ పౌడర్ వేసంగానే, వైట్ కలర్ పౌడర్ వేయగానే కొందరు ఎట్లా తెలుసా? ఇప్పుడు నేను హైందవ కుటుంబంలో పుట్టి పెరిగాను. మా డాడీ జ్యోతిష్యుడి దగ్గర తీసుకెళ్ళినప్పుడు గండం ఉందన్నాడు. నమ్మడం స్టార్ట్ చేసిన. ఏం గండం? రక్షింపబడ్డా. సో జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎట్లుంటుంది? వాళ్ళ డ్రెస్సింగ్ గిస్సింగ్ చూస్తే మనకు ఎట్లుంటుంది? ఫుల్ పవర్ అంట. పాస్టర్ అట్లా డ్రెస్సింగ్ వేసుకోడు కాబట్టి పవర్ లేదని మీరు అనుకుంటారు. మీరు అటువంటి డ్రెస్సింగ్ వేసుకోరు కాబట్టి మీకు పవర్ లేదనుకుంటారు. కానీ మనందరిలో పవర్ ఉన్నది. రైట్? ఆమేన్. సో అది చేయాలి, ఇది చేయాలి. సో అక్కడ పోగానే ఏం చేస్తారు? ఇట్లా ఇట్లా చేయాలా, అట్లా చేయాలా. మాకు తెలిసిన ఆయనకు ఒక ఆయన ఏం చెప్పిందంటే, నువ్వు ఒక నది దగ్గర బట్టలు లేకుండా పడుకోవాలన్నాడు. పడుకున్నాడు, దోషం ఉందండి. పడుకున్న తర్వాత స్క్విరిల్ ఉంటారు కదా, స్క్విరిల్ తీసుకొచ్చి ఆ నీళ్లు తీసి ఆయన మీద వేసిందంట. వేసి ఇంటికి వెళ్ళి పౌడర్లు తీసుకొని గ్రీన్ పౌడర్, రెడ్ పౌడర్, ఎల్లో పౌడర్ వేసి వెళ్ళిపో అన్నాడంట. ఇప్పుడు మనం అట్లా పౌడర్లు వాడం కదా ఇక్కడ, అందుకే మీకు పవర్ లేదనుకుంటారు. ఇక కొందరైతే ప్రేయర్కి రాగానే ఇప్పుడు అక్కడ ఎట్లుంటుంది? ఇట్లా ప్రేయర్ అవన్నీ అలవాటు అయిపోయింది. చూసి సినిమాలలో పోతావా లేదా, ఇంకా కొన్ని సినిమాలు అయితే సిల్వ చూపిస్తారు, పో అనగానే అవుతుంది. అలా ఉండదు, మనకు అది అలవాటు అయిపోయింది. సో పాస్టర్ చేయబెట్టంగానే, ప్రార్థన చేయగానే ఏం కాదు, అంతేనా పాస్టర్ పోవాలా అని నాకేం అనిపించలేదు, అయిపోయింది. దేవుడు ప్రార్థనకు జవాబు నాకు అనిపించలేదు. పాస్టర్ నీకు అనిపించడంతో వెళ్ళకు. హలో, ఆమేన్. వెళ్ళి అయిపోయింది. లేదు పాస్టర్ నాకు ఇట్లా కొంచెం షివరింగ్ రావాలా, ఇట్లా కింద పడాలా, నురుగు రావాలా, అది రాదు. అయిపోయింది, దేవుడు స్వస్థపరిచేశాడు. నో, ఐ డోంట్ ఫీల్ పాస్టర్, డోంట్ గో బై ఫీలింగ్స్, గో బై ద వర్డ్. గాడ్ ఆల్రెడీ ఆన్సర్డ్ ఇట్. అలవాటు అయిపోయింది అది చూసి. కొందరైతే దయ్యాల ముందు పాటలు పాడతారు, యేసునామము జయం జయము, యేసునామ జయం, సాతాను శక్తులు లయం అన్నప్పుడు అదిగో లయం లయం అంటది. ఎక్కడ కూడా బైబిల్లో దయ్యాలు వెళ్ళగొట్టేటప్పుడు పాటలు పాడమని లేదు. మీరు నా నామంలో దయ్యాలు, అంతే. దట్స్ ఇట్. నేనేం చెప్పాలంటున్నానంటే, యు ఆర్ టూ పవర్ఫుల్, బట్ యు డోంట్ నో, దట్స్ ద ప్రాబ్లం. అందుకే ఏదేదేదేదేదేదో పలుకుతున్నారు. ఇంత రాత్రి అయింది, ఆటో దొరుకుతుందా మీరు అంటున్నారు. ఏం చెప్పాలా? ఎంత రాత్రి అయినా దేవుడు సహాయము పంపించే దేవుడు. ఒంటరిగా ఎట్లా పోతావు అమ్మా, భయపడ. ఒంటరిగా ఎక్కడున్నా నేను, నాతో క్రీస్తున్నాను, నన్ను ఎన్నడు వీడువాడు ఏడా ఆయాడు. సో ఎట్లా పోతావు రాత్రి ఒంటరిగా అది తలంపు ఎవరు ఇస్తారు? సాతాను ఇస్తాడు. అప్పుడు మనం ఏం చేస్తాము? మాట, అవును ఎట్లా పోతా నేను, భయం అవుతుంది. అప్పుడే ఆటో వాడు ఉంటాడు, ఇట్లా ఏమో చేస్తాడు, ఏమో చేస్తాడు, ఏమో. యు ఆర్ స్పీకింగ్ ఇట్. అనుకుంటున్నావు, యు ఆర్ స్పీకింగ్ ఇట్. అందుకనే అంటున్నాను, యువర్ వర్డ్స్ హ్యావ్ పవర్. ఇమాజినేషన్, ఏం ఇమాజిన్ చేస్తున్నావు? కళ్ళు మూసుకోగానే నేను ఒక సాక్ష్యం చెప్పి ముగించేస్తాను. ఐ లర్నింగ్ సంథింగ్ గుడ్. నేను ఫోన్ కోసం బిలీవ్ చేస్తున్నాను. ఇప్పుడు వరకు నాకు మీకు ఆనెస్ట్గా చెప్పాలంటే ప్రతిదీ కూడా నాకు కొనాలని ఉండదండి. దేవుడు ఇస్తే కొంటా, కానీ నాకు షాపింగ్ వెళ్ళి కొనాలి ఐ లవ్ షాపింగ్, బట్ ఐ డోంట్ షాప్ ఫర్ మై సెల్ఫ్. బేసికలీ ఐ లవ్ టు షాప్ ఫర్ అదర్స్ బై నాకు అనిపించినప్పుడు. సో నా సెల్ ఫోన్ కోసం బిలీవ్ చేస్తున్నా. అప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. నోకియా ఫోన్, రిలయన్స్ వాళ్ళది ఫోన్ వచ్చింది అప్పుడు, బ్లూ కలర్ది నోకియా, నంబర్ తెలియదు, 1100 ఏదో. సో ఐ స్టార్టెడ్ ప్రేయింగ్ ప్రతిరోజు ఇంటి మీద. బైబిల్ కాలేజ్ చదువుతుండే అప్పుడు. సో టెర్రస్ మీద ప్రేయర్ చేసుకుని, మాకు చిన్న ఇల్లు ఉండే అప్పుడు,
ఇట్లా మీకున్నట్టు డిఫరెంట్ రూమ్స్ ఏం లేకుండా ఒక రూమ్లోనే మమ్మీ డాడీ, 1 బెడ్రూమ్ అనుకోండి, బెడ్రూమ్ హాల్ కిచెన్ చిన్నది. ఇట్లా స్టార్ట్ అయిపోగానే అయిపోతుండే ఇల్లు, స్టార్ట్ అయ్యగానే ఎండ్ వచ్చేస్తున్నాం, అది చాలా చిన్నది. సో మా ఇంట్లో ప్రేయర్ చేస్తే భాషలో మాట్లాడి మా డాడీ మంత్రాలు వేస్తుండు, వీడు ఏదో చేస్తుండు, మా డాడీ బాగా సతాయించాడు. ఇప్పుడు వచ్చి ప్రైజ్ ది లార్డ్ అంటాడు, కానీ మా డాడీ రక్షింపబడ్డాడు, బాప్తిజం కూడా తీసుకున్నాడు. హల్లెలూయా మంచిగా ఫోన్ చేసి హలో డాడీ ప్రైజ్ ది లార్డ్ సందీప్ బేటా మంచిగా మాట్లాడు ప్రైజ్ ది లార్డ్ అంటే ఈ చేంజ్. అప్పుడు టెర్రస్ మీద ప్రేయర్ చేసుకున్నాను. ఓ రాబా అందరే ఖారాలా బాబా రాబాలి ఖారాలాబా, రోమన్స్ 4:17 ఓ రాబా ఖారాలాబా రిఖారాలామా అందరే లేబా ఓ రిఖారాలాబా. గలేషియన్స్, యు ఆర్ ఇన్ గలేషియన్స్, యు ఆర్ నాట్ ఇన్ రోమన్స్, యు ఆర్ నాట్ లిస్నింగ్ ప్రాపర్లీ. ఓకే, రోమన్స్ 4:17 చదవండి సిస్టర్. ఓ రాబా షికెలా ప్రార్థన చేసుకున్నాను టెర్రస్ మీద రిబా షిఖారాలాబా చదవండి సిస్టర్ క్విక్. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టు దేవుడు లేని దాన్ని ఉన్నట్టుగా పిలిచే దేవుడు నా దేవుడు కాబట్టి, నన్ను ఆయన స్వరూపం సృష్టించాడు కాబట్టి నేను కూడా లేని దాన్ని ఉన్నట్టుగా పలుకుతాను అని సిద్ధమయ్యాను. సో రోజు ప్రేయర్ చేసేవాడిని, యేసు క్రీస్తు నామంలో ప్రభువా, మార్క్ 11:24 ప్రకారం వాట్ ఎవర్ ఐ బిలీవ్, వాట్ ఎవర్ ఐ యామ్ ప్రేయింగ్, బిలీవ్ దట్ ఐ రిసీవ్ ఇట్ అండ్ దెన్ ఐ షల్ హ్యావ్ ఇట్. సో లార్డ్, blue color Nokia phone come into my hands in Jesus name. కళ్ళు మూసుకున్నప్పుడు బ్లూ కలర్ నోకియా ఫోన్, కళ్ళు తెరిస్తే ఇట్లనే ఖాళీ ఉంటుండే చెయ్యి, కళ్ళు మూసుకొని థ్యాంక్ యూ లార్డ్ ఫర్ మై నోకియా ఫోన్. ఇమాజినేషన్. వెళ్తున్నప్పుడల్లా ప్రతిసారి థ్యాంక్ యూ లార్డ్ ఫర్ మై బ్లూ నోకియా, గుర్తొచ్చిన ప్రతిసారి థ్యాంక్ యూ లార్డ్ ఫర్ మై, మీకు గుర్తొచ్చిన ప్రతిసారి కారు కోసం ప్రేయర్ చేస్తున్నా, ఇంట్లో వాళ్ళు రక్షింపబడాలని ప్రేయర్ చేస్తున్నా, గుర్తొచ్చిన ప్రతిసారి ప్రభా మా ఇంట్లో వాళ్ళు రక్షింపబడినందుకు స్తోత్రం, మేము కలిసి సంఘానికి వెళ్ళి నేను ఆరాధిస్తున్నందుకు స్తోత్రం ప్రభా. యువర్ ఇమేజ్ ఈజ్ ఇంపార్టెంట్, ఇమాజినేషన్. ప్రార్థన చేయడం. ఒక అబ్బాయి వచ్చాడు 2 వీక్స్ 3 వీక్స్ తర్వాత, నా ఏజే సందీప్ నీకు ఒక ఫోన్ ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు. అవునా అన్న, దేవుడు చెప్పింది ఇమ్మని. ఏ ఫోన్? సేమ్ ఫోన్. ఆయనకు ఎవరికి చెప్పలే నేను. సేమ్ ఫోన్, రిలయన్స్ బ్లూ కలర్ నోకియా ఫోనే నా చేతికి వచ్చింది. సో వాట్ యు ఇమాజిన్ అండ్ స్పీక్ ఈజ్ ఇంపార్టెంట్. ఇమాజినేషన్ షుడ్ మ్యాచ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకే వాక్యం అవసరం. ఫిల్ యువర్ హార్ట్ విత్ గాడ్స్ వర్డ్. ఇక్కడ కూర్చొని నేను నమ్మను ఆ టెస్ట్ మనీలన్నీ, నీ ఇష్టము, నేను ఎవరు ఫోర్స్ చేయట్లేదు. ఇమాజినేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అబ్రహాం దేవుడు మార్చాడు. స్పీక్ రైట్ వర్డ్స్, సరి అయిన మాటలు మాట్లాడండి, నోరు విప్పండి, హృదయముని వాక్యముతో నింపండి. ఫిల్ యువర్ హార్ట్ విత్ గాడ్స్ వర్డ్, బిలీవ్ ద వర్డ్, స్పీక్, యూ విల్ హ్యావ్ రిజల్ట్స్. Let's look at one more scripture. We'll close and close చేయట్లే పాస్టర్. Ecclesiastes chapter 8 verse 4. ప్రసంగి 8వ అధ్యాయం 4వ వచనం. రాజుల ఆజ్ఞ అధికారము కలది, నీవు చేయు పని ఏమని రాజుతో చెప్పగలవాడెవడు? Where the word of a king is, there is, గట్టిగా చెప్పండి, రాజు నోట్లో ఏముందండి? పవర్ ఉంది. రాజులందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. రాజులు మన దేవుడు రాజులుగా యాజకులుగా చేసినారు కొత్త నిబంధనలు. ఆమేన్. ఇప్పుడు ఒక రాజు వచ్చి సేనాధిపతికి చెప్తాడు, నా కొడుకుని చంపాయి అంటే సేనాధిపతి ఏం చేస్తాడు? నేను అట్లనే చంపుతా అంటాడా? చెప్పండి. మహిష్మతి మహారాణి కట్టప్ప బాహుబలిని చంపు అంటే ఏం చేస్తాడు ఆయన? చెప్పండి. రాజు నోట్లో ఏముందండి? సో ఇప్పుడు రాజు వచ్చి కొడుకుని చంపాయి అంటే ఏమంటాడు? సేనాధిపతి ఏమంటాడు? చిత్తం మహారాజు అంటాడు. రైట్. ఇప్పుడు రాజు వెళ్ళి పలానా వ్యక్తిని ఇది మంచి చేసిరా అంటే సేనాధిపతి వాళ్ళు వెళ్ళి ఏం చేస్తారు? మంచి చేస్తారు. ఇప్పుడు రాజు వచ్చి నా రైట్ హ్యాండ్ కట్ చేసేయి అంటే సేనాధిపతి ఏం చేస్తాడు? చెప్పండి. చేస్తాడా చేయడా? చేస్తాడు. ఎందుకు? రాజు మాటలో ఏముంది? మీ నోటిలో ఏముంది? మీరు చెప్పినట్లు దేవుడు అలాగే మన జీవితంలో అవుతుంది. మాటలు కేర్ఫుల్ ఉండండి. నా కొడుకు పాడైపోతుండు, నా కూతురు పాడైపోతుంది, అయ్యో వాళ్ళు దేవుళ్ళు లేరు, ఇలా మాట్లాడితే అలాగే అవుతుంది. బికాజ్ యువర్ ఇమాజినేషన్ ఈజ్ రాంగ్.
భర్త మారడు, తాగుబోతాడు, మారడు. ప్రార్థన చేసినప్పుడు అలా, అయ్యో తండ్రి, యూ హ్యావ్ టు డిమాండ్, ప్రభువా మేము నిబంధనలో ఉన్నాము తండ్రి, ఆ దురాత్మ శక్తి ఇంట్లో పని చేయడానికే వీలు లేదు, ఆ తాగుడు శక్తి, ఆ తాగుడు ఆత్మ ఇంట్లో ఉండడానికే వీలు లేదు, ఆ పేదరికమైన ఆత్మ ఇంట్లో ఉండడానికే వీలు లేదు అని నువ్వు పలకగలవు. ఆమేన్. మేము చిన్న ఎస్సీ ఎస్టీ బీసీసీ పాస్టర్, మేము చిన్నవాళ్ళం, మా ఇంట్లో పేదరికం ఉంటుంది, మా రక్తంలోనే పేదరికం ఉంది పాస్టర్, మా డిఎన్ఏలో పేదరికం ఉంది. అలా మాట్లాడితే కాదు. చేంజ్, స్పీక్ వాట్ యు వాంట్. రాజు నోట్లో ఏముందండి? దెర్ ఇస్ పవర్ వేర్ ద వర్డ్ ఆఫ్ ఎ కింగ్ ఇస్, దేర్ ఇస్. సో గెట్ దిస్ ఇన్ యువర్ మైండ్. పవర్ ఉన్నది అని చెప్పే వాళ్ళందరూ, నువ్వు చెప్పలేవు బిడ్డ, అంతా దేవుడే బిడ్డ, ఆయన ఏమనుకుంటే ఎవరన్నారు? నువ్వేమంటావో దేవుడు అదే చేస్తాడు. ఇంకో మాట చెప్పి ముగించేస్తా. మాథ్యూ చాప్టర్ 11. Matthew chapter 11. Yes. Chapter 12 verse 36. 12:36. Matthew 12:36. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. Okay, can we have, okay, but I say to you, for every idle word men may speak, they will give of it in the day of your words. Actions కాదు, words. ఓ మీ యాక్షన్స్ ఎట్లున్నాయి? మీ యాక్షన్స్ కాదు, ఫస్ట్ ఏంటి? verse 37. Can I have the amplified version? Regions 37. నీ మాటలను బట్టి, నీ మాటల్ని బట్టి నీతిమంతుడవని తీర్పు నందుదువు. నీ మాటను బట్టి అపరాధివని తీర్పు నందుదువు. నీ మాటను బట్టే అండి తీర్పు, లేకపోతే అపరాధి. ఇంగ్లీష్లో, ఫర్ యువర్ వర్డ్స్ రిఫ్లెక్టింగ్ యువర్ స్పిరిచువల్ కండిషన్ యూ విల్ బి జస్టిఫైడ్ and acquitted of the guilt of sin, and by your words rejecting me you will be condemned and sentenced. Can I have the New Living Translation please? By your words, very important. Quick NLT. The words you say will either acquit you or, అంటే మీరు శిక్ష పొందుతారా, విడుదల పొందుతారా మీ మాటల చేతనే. Your words are important. అంత దేవుడే పాస్టర్ అన్ని చెడు మాట్లాడి ఎందుకు ఇలా నా జీవితంలో అవుతుంది, దేవుడే చేస్తున్నాడు. కాదమ్మా, నువ్వు మాట్లాడిన మాటలకి నువ్వే చేసుకున్నావు. నేను ఎక్కడ కూడా 3 నెలలకి నీకు ఉద్యోగం చెయ్యను, నేను ఎక్కడ కూడా ఉద్యోగం ఉండలేను, ఎక్కడ కూడా సరిగా పని చేయలేను, నువ్వు చెప్తున్నావు కాబట్టి అలాగ అవుతుంది. నీ మాటలను బట్టి నా పిల్లలు ఇంతే, మా పిల్లలు ఇంతే, చాలా రౌడీ మా పిల్లలు, మాట్లాడుతూనే ఉండు, అలాగే అవుతారు. బైబిల్ ఏముందంటే, నీతిమంతుల ద చిల్డ్రన్ ఆఫ్ ద రైచియస్ ఆర్ థాట్ బై ద లార్డ్ అని ఉంది. దేవుడే వాళ్ళకు క్రమశిక్షణని ఇస్తాడంట, దేవుడు నేర్పిస్తాడంట నీతిమంతుల పిల్లలను. నువ్వు అలా మాట్లాడాల, నా పిల్లలను దేవుడు నేర్పిస్తున్నాడు, నా పిల్లల్ని దేవుడు కాపాడుతున్నాడు, దేవుడు వాళ్ళ ఆత్మీయంగా గొప్పగా ఉండును గాక, వాళ్ళు గొప్ప దేవుని హస్తంలో గొప్ప బాణముగా ఉండును గాక, ఇలా మాట్లాడాల. మావోడు గ్రైండర్ పాస్టర్, అదేంటి గ్రైండర్, కాంక్రీట్, నోరు నడుస్తూనే ఉండాలి, ఇలా మాట్లాడదు. నా చిల్డ్రన్ ఆర్ హెల్దీ, మై చిల్డ్రన్ ఆర్ బ్లెస్డ్. మా జీవితంలో అప్పులే లేవు, అప్పులు ఉండడానికి వీలు లేదు, మేము అప్పిచ్చివారుగా ఉండును గాక. సో ఇల్లు కొనాలనగానే ఫస్ట్ ఏమొస్తారు, అప్పు లోన్ ఎక్కడొస్తే మీరు కట్టని ఇల్లులు దేవుడు మనకి ఇవ్వను గాక. వినిపిస్తలేదండి? కట్టని ఇల్లులు ఎక్కడుంది పాస్టర్? వర్డ్స్ చూపిస్తా. లెట్స్ గో క్విక్. ఆర్ యు రెడీ? ఎక్లీసియాస్టిస్ క్విక్. నాకు ఇష్టం ఇది.
Ecclesiastes chapter I'll show you, don't worry. Na. Hallelujah. వినిపిస్తలే మీ హల్లెలూయా. Ecclesiastes chapter 2 verse 26. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టడగు వానికి చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఇంకా ఇంగ్లీష్ చూద్దాం. For God gives wisdom and knowledge and joy to a man who is good in his sight, but to the sinner అని చెప్పండి, అంటే అన్యుడు, he gives the work of gathering and collecting, that he may give to him who is good before who is good before God. చేతండి, ఎందుకు మనం గుడ్ బిఫోర్ గాడ్? బికాస్ ఆఫ్ జీసస్. సో అన్యులు ఏం చేస్తున్నారు? బాగా సంపాదించి జమ చేసి కట్టలుగా ఎవరి కోసము ఉంది బైబిల్లో? మన కోసం. నేను నమ్మను ప్రభు, నేను కష్టపడే నీ ఇష్టం, నిన్న ఆప, నాకైతే ఇల్లులు రావును గాక, నేను ఇల్లులు ఇవ్వును గాక. దట్స్ మై డిజైర్. ఇమేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. This is such a wonderful verse. Amen. Let me see if there is something else that I can show it to you. Is it okay? Oh, Jesus is so good. ఇంకో వర్స్ ఉందండి, చూపిస్తా. చాలా మంచి వర్స్. God is amazing. Amen. Thank you, Jesus. I'm looking for that verse. Wish I can show it to you. Last week I showed this verse to you. Psalm 73 verse 3 and verse 5. భక్తిహీనుల క్షేమము నా కంట పడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని, మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు. For I was envious of the boastful. ఎవరు? డేవిడ్ అంటున్నారు. When I saw prosperity of the wicked. మనకు కూడా అనిపిస్తుంది wicked prosper అయితే ఎందుకని. verse 5. They are not in trouble as other men, nor are they plagued like other men. verse 7. The eyes bulge with abundance. వాళ్ళ కళ్ళు ఇట్లా అబండెన్స్ ఉన్నాయంట. They have more than heart could wish. అన్యుల గురించి. verse 12. Behold, okay, these are the ungodly who are always at ease. They increase in. ఇవన్నీ రిచెస్ దేవుడు మనకి ఇస్తాడు. Amen. They are working hard. బైబిల్ ఒక దగ్గర రాయబడి ఉంది, they are working hard for you. Okay, let's look at that scripture if possible. Yeah, I'll share this and we'll close. Somebody shout amen. But what is the image you have is very important. Let's read this. Yes. Proverbs 13:22. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయును, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. నీతిమంతులు గట్టి హల్లెలూయా చెప్పరా? మీ ముఖాల మీద నవ్వేలేదు, షాక్లో ఉన్నారు. ఇట్లా డైజెస్ట్ అయితేలే మీకు. రోజు వెళ్తారు కదా మెట్రోలో, కష్టపడి థ్యాంక్ యూ లార్డ్. వాళ్ళు అడ్డు రాకండి, పోమనండి. వాళ్ళ ముందు కారు ముందుకు వెళ్ళకండి. మీరు వెళ్ళినా
హార్న్ కొడతారు, పాపా 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 పాపా, ఎందుకు హైటెక్ చేయాలి, పని చేయాలి, ప్లీజ్ గో మీరు కష్టపడండి, అవంతా మాకు దేవుడు సమకూరుస్తున్నాడు. ఆమేన్. బైబిల్లో ఎక్సడస్లో వాళ్ళు ఐగుప్తు నుంచి తీసుకెళ్ళేటప్పుడు అంటాడు, మోషేకి చెప్తాడు ఏమేమి కావాలో తీసేసుకోమని చెప్తాడు. ఆమేన్. అది ఎవరు? అన్యుల నుంచి ఎవరి దగ్గరికి వచ్చింది? వెల్త్ ట్రాన్స్ఫర్. సో నౌ దేర్ ఈస్ వెల్త్ ట్రాన్స్ఫర్ హ్యాపెనింగ్ టు ద చర్చ్. దిస్ ఇస్ అ టైమ్, దిస్ ఇస్ అ సీజన్. వెల్త్ ట్రాన్స్ఫర్ దేనికి? నా దగ్గర 10 కార్లు ఉండాలా, 10 ఇల్లులు కాదు, అవన్నీ దేవుని సేవ కొరకు వాడాలా. వాళ్ళు ఎంతగా ఇచ్చారంటే మోషే పిలుపునిస్తాడు, దేవుని కోసం ఇవ్వాలా, మందస పెట్టే అన్నిటి కోసం ఇవ్వాలని. ఎంత ఇస్తారంటే మోషే కేకలు వేయాల్సి వచ్చింది, స్టాప్ ఇట్, స్టాప్. అలాంటి రోజులు ఈ సంఘంలో రావును గాక. ఇంకా చాలు, ఇవ్వకండి అంత ఇచ్చారు వాళ్ళు. ఆమేన్. వాట్ ఈస్ ద ఇమేజ్ యూ హ్యావ్? దేవుడు వెలుగు కమ్ అన్నప్పుడు చీకటి గురించి ఆలోచన, వెలుగు అన్నాడు, నీళ్ళు, ఫిష్ వచ్చింది. వాట్ ఈస్ ద ఇమేజ్? ఇఫ్ యూ హ్యావ్ అ రాంగ్ ఇమేజ్, దెన్ యూ విల్ స్పీక్ రాంగ్, యూ విల్ హ్యావ్ రాంగ్. నేను ఎక్కడ కూడా ఎక్కువ రోజులు పని చేయలేను పాస్టర్, ఏ చర్చ్లో కూడా ఎక్కువ రోజులు ఉండలేను, నా జీవితం అలాంటి ఇమేజ్ ఉంది కాబట్టి అలాగ అవుతుంది. సి ఐ యామ్ బ్లెస్డ్. కావాలి ఇప్పుడు గట్టిగా చెప్పాడు, ఐ యామ్ బ్లెస్డ్, నేను ఆస్వాదింపబడ్డాను. మంచిగా కళ్ళు మూసుకొని సీ దట్ ఇమేజ్. నేను ఆస్వాదింపబడ్డాను, నేను అభిషేకించబడ్డాను. నా జీవితంలో, కమన్ గట్టిగా చెప్పండి, నా జీవితంలో దేవుని ఆశీర్వాదము అందరూ చూడునుగాక, దేవుని శాంతి సమాధానము నా జీవితంలో ఉన్నది, నా మార్గములో జీవముంది, మరణము లేదు. I am blessed. No depression in my life, no sickness in my life. I am a giver, I am a lender, I am not a borrower. I am favored. Gatiya bigger, I am favored. I am favored. The favor of God, it brings supernatural increase in my life. I am blessed in Jesus' name. I am healthy. I am healthy. I am living happy, healthy, long life in Jesus' name. Every curse is broken. I walk in the favor of God. I am blessed. I am blessed. I am going forward. I am going higher in Jesus' name. Money, come to me now in Jesus' name. Amen. If you believe that, put your hands together and celebrate. Shout, thank you, Jesus. Thank you, Jesus. What you speak is important. Image is important. Amen.